ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అంటే పని ప్రదేశంలో లైంగిక వేధింపుల మీద మేము డిస్ట్రిక్ట్ వైజ్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫీస్ హెచ్ఓడీస్తో అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్తో అంటే బ్యాంక్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, వీళ్ళందరితో కూడా మీటింగ్స్ పెడుతూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరు రావటం జరిగింది. ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే పాష్ యాక్ట్ అనేది 2013లో వచ్చింది, కానీ దాదాపు 13 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఎక్కడా కూడా దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకంటే నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఏదైతే మా దగ్గరికి వస్తున్నాయో దాని మీద బేస్ చేసుకొని మాకు అర్థమైంది ఇది ఎక్కడా కూడా పాష్ యాక్ట్కి సంబంధించి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఫామ్ అవ్వట్లేదు. ఫామ్ చేస్తున్నా కూడా ఏదో కలెక్టర్ అడుగుతారనో లేకపోతే విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అడుగుతారనో పేపర్లో అయితే ఫామ్ చేస్తున్నారు, కానీ అది ఎవరికైతే రీచ్ అవ్వాలంటే పనిచేసే చోట అయితే అక్కడ ఎంప్లాయీస్కి కానివ్వండి, లేకపోతే చదువుకునే చోట స్టూడెంట్స్కి కానివ్వండి, అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా ఎవరికి కూడా ఒక ఐసీసీ ఉందని తెలియకే అక్కడ జరుగుతున్న ఇష్యూస్ కొన్ని కూడా బయటికి రావట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా అవి ఇంటర్నల్గా సాల్వ్ అవ్వకుండా బయటకు వచ్చి మీడియాలో కూడా ఇలా తెలుస్తుంది. ఇది చాలా తప్పు. ఎందుకంటే ఆడవాళ్ళు పనిచేయటానికి కానీ చదువుకోవటానికి వచ్చినప్పుడు మనం సురక్షితమైన వాతావరణం కలిగించే బాధ్యత ఎవరైతే ఆ ఆఫీస్ హెడ్ కానీ కాలేజ్ హెడ్ కానీ ఉంటుందో వాళ్ళది. దాంట్లో భాగంగా వీళ్ళు పాష్ యాక్ట్ అనేది అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. దానికి సంబంధించి ఐసీసీస్ ఫామ్ చేయాలి. అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా అంటే టాప్ లీడర్షిప్ నుంచి కింద లెవెల్లో పనిచేసే వర్కర్ వరకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇది జరగట్లేదు. అలాగే వీళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అడుగుతున్నా కానివ్వండి, విమెన్ అండ్ చైల్డ్ అడుగుతున్నా కానీ, లేకపోతే లేబర్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా కానీ చాలామంది కంప్లై అవ్వట్లేదు. వాళ్ళ రిపోర్ట్స్ పంపించట్లేదు, లేకపోతే ఐసీసీలో మా ఈ మెంబర్స్ ఉన్నారని చెప్పట్లేదు. ఇవేమీ కూడా జరగట్లేదు. అలాగే వాళ్ళు 2-3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా మా దగ్గర ఉంటే కనుక మేము ఏం చేసాం అనే రిపోర్ట్ కూడా యాక్చువల్లీ పంపించాలి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి. అలాగే పాష్ డాష్ బోర్డ్లో కూడా పెట్టాలి, కానీ ఇవేమీ జరగట్లేదు. సో చాలా ల్యాబ్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ఏదైతే షీ బాక్స్ తీసుకొచ్చింది ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని చెప్పి, అలాగే సుప్రీంకోర్టు కూడా 10 సార్లు ప్రతిసారి కూడా చెప్తుంది పాష్ యాక్ట్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలని. యూజీసీ కూడా చెప్తుంది, కానీ ఎక్కడా కూడా రియాలిటీలో గ్రౌండ్ రియాలిటీలో జరగట్లేదు. సో దీన్ని మేము ఒక ఎజెండాగా తీసుకొని ఎస్పెషలీ అట్లీస్ట్ మేక్ ష్యూర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అట్లీస్ట్ 95 to 100% కంప్లైంట్స్ రేట్ ఉండేటట్టుగా కూడా మేము ఈ సెషన్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ డబ్ల్యూసీడీ కానివ్వండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిపి చేస్తున్నాము. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు తెలిసేది ఏంటంటే కొంతమందికి అసలు పాష్ యాక్ట్ అంటే కూడా ఏంటో తెలియట్లేదు. సో హెరాస్మెంట్కి గురవుతున్న ఎవరికి చెప్పాలో తెలియదు, లేకపోతే ఈ వర్క్ ప్లేస్ మానేసి ఇంకో వర్క్ ప్లేస్కి వెళ్ళటం, ఎందుకంటే ఇక్కడ హెరాస్ చేస్తున్నారు కాబట్టి ఇంకో చోటుకి వెళ్ళటం. అక్కడ అయితే వీళ్ళ ప్లేసులు మారుతున్నారు, లేకపోతే ఉద్యోగాలు కానీ చదువుకోవటం అన్నా మానేస్తున్నారు, కానీ వాళ్ళకి ఒక సొల్యూషన్ కూడా దొరకట్లేదు. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మేము ఈ మీటింగ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే చాలామంది ఐసీసీ మెంబర్స్కి కూడా ట్రైనింగ్ లేదు. అంటే ఒక కంప్లైంట్ వస్తే ఎలా డీల్ చేయాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం యాక్షన్ తీసుకోవాలనేది కూడా ట్రైనింగ్ లేదు. కాబట్టి దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తూ ఈ విమెన్ కమిషన్ తరపు నుంచి అలాగే డబ్ల్యూసీడీ కోఆర్డినేషన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషన్తో ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం చేపడతాం. కొన్ని కంప్లైంట్స్ అయితే ఏదైతే 2-3 years బ్యాక్ పెట్టినవి అంటే ఈ హెరాస్మెంట్, లేకపోతే కొన్ని చోట్ల ఇన్స్టిట్యూట్స్లో స్టాఫ్ యాక్షన్ తీసుకున్నా కూడా మేనేజ్మెంట్ దాన్ని సప్రెస్ చేస్తూ కేసు అవ్వనీయకుండా చూస్తుంది. యాక్చువల్లీ అవి 2-3 వచ్చినాయి, దాన్ని మేము చూస్తున్నాము. మేము రిపోర్ట్ పంపించినప్పుడు ఒకవేళ ఆ అమ్మాయి చెప్పిన దానికి యాంటీగా వస్తే కనుక మళ్ళీ మేము అది యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే కంప్లైంట్ జెన్యూన్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ మేము ఎస్పీకి కూడా కలెక్టర్కి రాసి మీ రిపోర్ట్ మేము యాక్సెప్ట్ చేయము, మాకు ఒక జెన్యూన్ రిపోర్ట్ ఇవ్వండి, ఫేర్గా మీరు చూసి ఇన్వెస్టిగేట్ చేసేయండి అని మళ్ళీ యాక్చువల్లీ పంపించిన సందర్భాలు కూడా 2 ఉన్నాయి. సో డెఫినెట్లీ చెప్తున్నాను, ఏ యాక్షన్ కూడా ఏ కేసు కూడా మేము అట్లీస్ట్ మేము చేయగలిగినంత వరకు కూడా మేము వీఆర్ ట్రయింగ్ టు డూ. అంటే ఏమంటుందంటే స్థానికంగా ఏదైతే చిన్న కేసులు ఏమైనా స్థానికంగా జరిగినప్పుడు స్థానిక నాయకులు వాటికి తప్పించుకుంటారు. అయితే ఇది కూడా ప్రభుత్వం మీద పడుతుంది. అంటే స్థానికంగా ఎవరైతే లీడర్షిప్ ఉన్నారో వాళ్ళు ఈ కేసుల్ని పోలీసులని ఆపుతున్నారు. అది ఏంటంటే ప్రతిపక్షాలు దాని మీద ఎక్కువ ప్రచారం చేసి ప్రభుత్వం మీద అట్లీస్ట్ ఇప్పుడు అంటే ఇంతకుముందు తెలియదు కాదండి, అట్లీస్ట్ నా వరకు అయితే నాకు పైనుంచి ఏం ప్రెషర్ లేదు. ఈ కేసు డీల్ చేయొద్దు, ఇది చేయొద్దు, లేకపోతే ఇది మనకు మన పార్టీకి సంబంధించి మీరు మాట్లాడద్దు.
అనేం కూడా లేదు. ఎందుకంటే రీసెంట్ ఒక ఇన్సిడెంట్ మీద మేము రియాక్ట్ అయ్యాము. సో మాకు ఎవరు కాల్ చేసి ఎందుకు రియాక్ట్ అయ్యామని ఎవరు అడగలేదు. బికాజ్ వెన్ వీఆర్ అంటే మనం ఇంతమంది విమెన్ వచ్చి బయట పనిచేయాలన్నప్పుడు అలాగే గవర్నమెంట్ పాష్ పొలిటికల్ పార్టీస్ కూడా అప్లై అవ్వాలని వాళ్ళు కూడా చూస్తున్నారు. సో అలాంటప్పుడు దాన్ని సప్రెస్ చేయాలని కూడా ఏం చూడరు. డెఫినెట్లీ ఏంటంటే ఎట్ ఎవ్రీ లెవెల్ ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా ఆలోచించి చేస్తే డెఫినెట్లీ ఇలాంటి కంప్లైంట్స్ తగ్గుతాయి.